ఇది ఒకసారి ఇనుర్రా ఈ ముచ్చటేదో ఇనుర్రు ఒకసారి. ఇది నేను చెప్పింది కాదు మీరు చెప్పింది కాదు. ఇది ఇనురు. ఓకే కన్నా ఒక్క నిమిషం. మన నల్గొండ బిడ్డే పాపం కోమటి రాజగోపాల్కి ఉన్నాయని ఇవ్వడం ఆయన కాంగ్రెస్ తీసుకోవాలి. ఆయనకు ప్రామిస్ చేశారు మంత్రి పదవి ఇస్తాను, ఇవ్వలే 2 ఏళ్ళు అయింది. ఆయన పాపం అంటే నిలబడి చూస్తాడు ఎప్పుడు ఇస్తారా. సో ఆయన డెఫినెట్లీ నిజాయితీ. ఇప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన చాలా క్లోజ్ తెలుసు. ఆయన సామాన్యం కాదు. నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర దూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్ లో ఉన్నారు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేదు లేదు, మనకే చెప్పాడు. ఇట్లా పండుకునేది బెటర్. 3 months లోపల మరణాలు కూడా నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి ఎటువైపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోయి వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక సంక్షేమ గురించి గుర్తు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది విషయం. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట ఎగరవేసి రాజగోపాల్ రెడ్డికి టచ్లో 30-40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. నాట్ ఏ జోక్ అండి ఇది. ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఒక ప్రభుత్వాన్ని స్థిరపరచడానికి ఒక మంత్రికి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కావాల్సిన అంశం ఏంటి అంటే ఎమ్మెల్యేల బలం కావాలి. ఎమ్మెల్యేల బలం రోజు రోజుకి ఇట్లా రేవంత్ రెడ్డికి ఒకప్పుడు ఇట్లుండి ఇట్లా గ్రాఫ్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఆయన చేతిలో ఏమీ లేదు. మీరు మహా అంటే పోలీసు వ్యవస్థ ఉండొచ్చు, అంతకు మించి ఏం లేదు ఆయన చేతిలో. నేను చెప్తున్నా కదా, ఈరోజు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నది ఆయనకు. ఎందుకు తెలుసా? రాజగోపాల్ రెడ్డికి టచ్గా 30-40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు వాళ్ళు ఎంతమంది గెలిచిళ్ళు? ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ బాధ నేను చెప్పాలి. ఏదైనా కర్షిపు ఉన్నది వాళ్ళ బాధ. తడిగుడ్డు వేసుకొని బాత్రూమ్లల్లో 10 మంది ఎమ్మెల్యేల ఏడుపులు కాదు. ఇక ఎందుకన్నా వచ్చినవరా ఆయన ఈ పార్టీకి? ఈ పార్టీ ప్రజలల్లో చులకనైపోయింది, మన ఇజ్జత్ కూడా అయిపోయా. అదే బీఆర్ఎస్లో ఉంటే మళ్ళీ టికెట్ వచ్చు, మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవో కార్పొరేషనో ఏదో ఒకటి మంచిగా ఉండు హాయిగా ఉండేటోళ్ళం కదా. ఇలా ఏం బతుకు అనుకొని తడిగుడ్డ మీద వేసుకొని ఒక వల ఎడతాను. ఎందుకన్నా వచ్చిన కదరా ఊరనాయను అన్నట్టుగా ఎడతాలట. వాళ్ళ ఏడుపులు పెడబొబ్బలు మామూలుగా లేవు. వాళ్ళ పరిస్థితి అట్లున్నది. నేనేమంటున్నానంటే రాజగోపాల్ రెడ్డికి టచ్లోకి అయితే ఎల్లిలు ఏదైనా జరగవచ్చు, ఏమైనా కావచ్చు. ఈ తెలంగాణలో ఏదైనా కదా. మనం ప్రభుత్వాన్ని కూలదోలడానికి సోషల్ మీడియాను ఏది అవసరం లేదు. నేను చెప్పిన కదా, కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. దాంట్లో ఎప్పుడైనా కూడా తుఫాన్లు రావచ్చు, దాంట్లో ఎప్పుడైనా అల్లకల్లోలు రావచ్చు, దాంట్లో సునామీ హెచ్చరికలు రావచ్చు.